ఫుల్ రెయిన్ అండి. ఇప్పుడు ఈ రెయిన్లో మా బాబుని తీసుకురావడానికి ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. నాతో పాటు మా పాప కూడా బయలుదేరింది. ఇప్పుడు బాబుని పాపని ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొని రావడం పెద్ద టాస్క్ నాకు. ఎలా వద్దో చూద్దాం. ముందు స్కూల్ దగ్గరికి బయలుదేరుతున్నాం. వచ్చేటప్పుడు మీకు చూపిస్తే ఎలా ఉంటుందో. కొంచెం వర్షం తగ్గి స్పీడ్గా వెళ్ళి బాబుని తీసుకురావద్దామని చెప్పి బయలుదేరాను. రోడ్డు పైన అలా వెళ్తుంటే రోడ్డు మొత్తం వాటర్ ఉంది. పాపను ఎత్తుకొని రోడ్డు పైన ఇప్పుడు ఆ వాటర్లో నేను స్కూల్ వరకు వెళ్ళాలి. అక్కడ ఒక గుంట ఉంది. రోజు తిరిగే రోడ్డు అయినా కానీ వాటర్లో గుంట కనిపించా. దాంట్లో ఖాళీ చేశాను. ఇంకా అలానే ముందుకు పాపను ఎత్తుకొని వెళ్ళిపోయాను. వెళ్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫుల్ వాటర్ అండి. అమ్మ వాటర్ని చూసి ఆ వాటర్లో ఎలా వెళ్ళాలా అని చెప్పి అనుకున్నా. కానీ ఒక పక్క స్కూల్లో ఉన్న బాబు గుర్తు వస్తున్నాడు. పాపను ఎత్తుకొని వాటర్లో దిగడం పెద్ద టాస్క్. ఇప్పుడు పాపను ఎత్తుకొని వాటర్లో దిగితే ఎలా నడవాలా అనేది ఒక భయము, స్కూల్లో బాబు ఉండిపోతే ఎట్లా అనేది ఇంకొక భయము. ఇప్పుడు ఆ వాటర్ చూసి ఆ వాటర్ ఎంతవరకు వస్తే ఫస్ట్ దిగాను ధైర్యం చేసేసి. కొంచెం వచ్చాయి ఓకే అని ముందుకు వెళ్తూ ఉన్నా. తర్వాత ఒక బైక్ వచ్చిందనమాట ముందు నుంచి. కొంచెం వరకే ఉన్నాయి వాటర్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను. అలానే వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ తర్వాత వెళ్తున్న కొద్దీ నీళ్ళు నా కాలికి మోకాలు వరకు వచ్చాయి. సరేలే ఇంకా మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి అందుకు స్కూల్లో బాబు ఉండిపోయాడని అట్లనే ముందుకు వెళ్ళిపోయాను. కొన్ని వెహికల్స్ ముందుకు వాటర్లో రావడానికి కూడా అన్నీ తడిస్తాయని ఉంటాయి కదా, అట్లా కార్లు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాను. అట్లనే వెళ్తుంటే మా మోకాల వరకు వచ్చాయండి వాళ్ళు. మా పాపని ఎత్తుకొని అట్లనే ముందుకు వెళ్ళిపోయాను. ఇంకా బాబు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి. చూడండి కారు వస్తుంది, కానీ అది రావడానికి వాటర్ బాగా ఉండిపోయాయి. అసలు అక్కడ ఇంజన్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి వాటర్ ఏమైనా లోపలికి వెళ్ళిపోతాయేమో అనుకునేది. అది వెనక్కి వెళ్ళిపోయారు లోపలికి రాకుండా. అట్లనే ఇంకా వెళ్ళాను ఆ వాటర్లోని. మా వారు తర్వాత అడిగారు, ఆ వాటర్లో ఎట్లా రైడింగ్ చేసి వెళ్ళావు నువ్వు పాపని వెళ్ళినాను. కానీ స్కూల్లో బాగున్నాడు కదా, తప్పలేదు, వెళ్ళాల్సి వచ్చింది. ఆ వాటర్ దాటి వచ్చేటప్పటికి నాకు కలిసి వచ్చిందండి. మా పాపను అలా కొంచెంసేపు దించాను. మళ్ళీ మా పాపను ఎత్తుకొని మళ్ళీ స్కూల్లోకి అలా వెళ్ళాను. స్కూల్కి వచ్చేసాము. స్కూల్కి రీచ్ అయ్యాక మా బాబుని ఇంకా టైం క్లాస్లో నుంచి బయటకు పంపలేదు. పేరెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వర్షానికి ముందుగానే వచ్చేస్తున్నారు పిల్లల కోసం. వెళ్ళి అట్లా అక్కడ